రాజమండ్రి జనసేన టీడీపీ వర్గాల మధ్య సీటు వివాదం మరింత రగులుతోంది. రాజమండ్రి రూరల్ స్థానానికి తాను పోటీలో ఉన్నానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేయడంతో గోరంట్లను సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు టార్గెట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఇస్తారు. హరీష్, మనం ఉదయమే మాట్లాడాము. సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తానే పోటీ చేస్తానని ఓవైపు, మరోవైపు జనసేన అభ్యర్థి తానే పోటీ చేస్తారని ఏం జరుగుతోంది? అధిష్టానం నుంచి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అనుభవజ్ఞుడు బుచ్చయ్య చౌదరి, ఆయనకి ఏం జరుగుతోంది ఇక్కడ? హరి, రాజమండ్రి రూరల్ స్థానానికి సంబంధించి అటు టీడీపీ జనసేన మధ్య వార్ పీక్ స్టేజ్కి చేరిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా నిన్న పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కందల దుర్గేష్ జనసేన అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తారని ఆయన స్పష్టత ఇచ్చారు. దాంతో కందల దుర్గేష్ బయటకు వచ్చి మీడియా ముఖంగానే చెప్పారు, రాజమండ్రి రూరల్ స్థానానికి జనసేన అభ్యర్థిగా తానే పోటీ చేస్తారనే విషయం స్పష్టంగా చెప్పారు. అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడైన బుచ్చయ్య చౌదరి ఏమాత్రం అంగీకరించలేదు. దీనికి సంబంధించి చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి తప్ప జనసేన నాయకుల నుంచి బయటకు చెప్తే కుదరదన్న విషయాన్ని స్పష్టంగా కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అయితే ఇదే అంశాన్ని ఆయన ట్విట్టర్లో కూడా ప్రస్తావించి ఈ రాజమండ్రి రూరల్ స్థానానికి సంబంధించి చంద్రబాబు క్లారిటీ ఇస్తారు, తమ నాయకులు ఎవరు తొందరపడద్దు, ఏం కంగారు పడద్దు, ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ స్థానానికి తానే పోటీ చేస్తానని ట్విట్టర్లో చెప్పడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అయ్యి బుచ్చయ్య టార్గెట్ చేశారు. కుర్చీ మడత పెట్టేస్తామని ట్వీట్లు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ స్థానానికి సంబంధించి జనసేన నాయకులు పోటీ చేస్తారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశాడు. మళ్ళీ బుచ్చయ్య చౌదరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్తూ, అంటే పవన్ కళ్యాణ్ ప్రకటించకూడదా, కేవలం చంద్రబాబు నాయకుల్ని ఆయా స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాలా అన్న విషయం మీద కూడా చాలా సందేహాలు వ్యక్తం చేస్తూ బుచ్చయ్య చౌదరి టార్గెట్ చేస్తూ అనేక రకాల ట్వీట్లు చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే రాజమండ్రి రూరల్ స్థానానికి తానే పోటీ చేస్తా అనే విషయం బుచ్చయ్య చౌదరి మాత్రం విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే గతంలో సిట్టింగులకి స్థానం ఇస్తామని చంద్రబాబు స్పష్టంగా తనకు చెప్పారు. అదే విషయం ఇప్పుడు కొనసాగుద్ది, ఎవరేమని అనుకున్నా సరే అని బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. మరోవైపు జనసేన కూడా రాజమండ్రి రూరల్ స్థానానికి సంబంధించి చాలా గట్టిగా పట్టుకుని వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ రాజమండ్రి రూరల్ స్థానం జనసేనకు తమ అభ్యర్థికి రాకపోతే అసలు టీడీపీతో పొత్తు వ్యవహారాన్ని పునరాలోచించుకునే పరిస్థితి కూడా ఉంటుందన్న మాటలు కూడా వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే అసలు తెలుగుదేశం టీడీపీ పార్టీ వర్గాల మధ్య రాజమండ్రి రూరల్ అనేది ఖచ్చితంగా చిచ్చు రేపుతుందని చెప్పాలి. ఈ విషయం మీద ఇప్పుడు వేడిగా ఇంకా చర్చలు జరుగుతున్నాయి. హరి. ఓకే హరీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.